హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ షన్విత. సో మనకి పూజ దగ్గర నుండి పెళ్ళి వరకు చాలామంది సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలని ఇష్టపడతారు. అండ్ ఇంట్లో కూడా యూజ్ చేసుకోవడానికి సిల్వర్ ఐటమ్స్ కావాలని చాలామంది. సో సిల్వర్ ఐటమ్స్ ఉండాలి, ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ కావాలి, పిల్లలకు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళి కానివ్వండి. సో ఇలా చూసుకుంటే మనకి పూజలో స్పెషల్గా మనకి కుంకుమరి నుంచి దేవుని ఫోటో వరకు అండ్ స్పూన్స్ కానివ్వండి, కలశం కానివ్వండి, ఇలా చాలా వెరైటీస్ కావాలి సిల్వర్లో అని అనుకుంటాను. సో సిల్వర్ లాగే కనిపించే మనకి జర్మన్ సిల్వర్ని సో చాలా ఐటమ్స్ అయితే మీకు చూపిద్దామనేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది మనకి అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పిఆర్ రోడ్ దర్గా. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి. నాకైతే వెండి ప్రపంచంకి వచ్చినట్టుంది. ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా ఐటమ్స్ తీసుకోవాలంటే ప్రతి ఒక్క షాప్లో కూడా మా షాప్లో ఇది స్పెషల్ అని చెప్తారు. సో అండ్ ఇక్కడ మనకి జర్మన్ సిల్వర్లో ఏంటి స్పెషల్, సో ఇన్ని ఐటమ్స్ మధ్యలో స్పెషల్ ఏంటో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. హలో మ్యామ్. బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినాక ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు స్టోర్ డీటెయిల్స్ చెప్పండి వ్యూవర్స్కి. ఖచ్చితంగా మ్యామ్. ఓకే. అందరికీ నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉందండి. జనరల్ బజార్ ఎంట్రెన్స్ దర్గా ఉంటుందండి, దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు లొకేషన్ డీటెయిల్స్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. యాక్చువల్గా మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి, అలాగే జర్మన్ సిల్వర్ ఐటమ్స్, పూజా ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో లేట్ ఎందుకు, ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మేడం, ఇప్పుడు నేను మీకు ప్యూర్ జర్మన్ సిల్వర్లో యాంటీ కలెక్షన్ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీరు లైన్గా చూపిస్తాను, గమనించండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ప్యూర్ జర్మన్ సిల్వర్లో కాలగడిగే తాంబాలం అలాగే చెంబు అనమాట. యాక్చువల్గా రెగ్యులర్గా కస్టమర్స్ ఏంటంటే కనుక ఇది తాంబాలము చెంబు ఇతరులు కావాలని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మొత్తం సిల్వర్ లుక్ లో కావాలని చెప్పేసి జర్మన్ సిల్వర్ అడుగుతారు అనమాట. సో వాళ్ళ కోసం ఇది చేపించాము. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి, కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంతో పాటు ప్లేట్ అండి. యాక్చువల్గా అయితే కనుక ఇక ప్లేట్ మీరు గమనిస్తున్నారు కదా, అష్టలక్ష్మి చేపించాను. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ డిజైన్ కాదు, మీరు డిజైన్ కూడా చూస్తున్నారు కదా, హెక్సాగోన్ షేప్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకోటి దేంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక అష్టలక్ష్మి ఉంది కదా, ప్రతి రూపం కూడా అంటే 8 రూపాయలు కూడా అచ్చుకుద్దినట్టు చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే దీంట్లో జస్ట్ ఇలా పెట్టుకొని పూజ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా శివలింగం పెట్టాను అనమాట. సో దీంట్లో ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి, జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. చాలా గ్రాండ్ గా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే వెడ్డింగ్ సంబంధించి అమ్మాయికి సంబంధించి మేకప్ ఐటమ్స్ పెట్టడానికి చిన్న బాక్స్ అడుగుతారు. సో దానికి సంబంధించి ఇది ప్రిపేర్ చేపించేసానండి. దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక చిన్న సైజు స్టూల్. యాక్చువల్గా ఏంటంటే విగ్రహాలు పెట్టడానికి అడుగుతూ ఉంటారు, ఇది రెక్టాంగిల్ షేప్ లో చేపించాము. కొంతమంది స్క్వేర్ కూడా అడుగుతూ ఉంటారు, అలా కూడా చేపించుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు విగ్రహం చూస్తున్నారు కదా, విగ్రహాలు నా దగ్గర బాలాజీ, అలాగే గణేష్, అలాగే లక్ష్మి, హనుమాన్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉంటాయి. అయితే దీంట్లో ఇది స్టాండర్డ్ సైజ్ అండి, రెగ్యులర్ గా అందరూ అడిగే సైజు. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు తులసి పాటు చూస్తున్నారు కదా, యాక్చువల్గా వ్యూవర్స్ ఇప్పుడు మీరు తులసి పాటు ఏదైతే చూస్తున్నారో ఇది స్క్వేర్ షేప్ లో ఉంది, మీరు గమనిస్తున్నారు కదా. అలాగే దీంట్లో ఒకసారి లక్ష్మి అలాగే శంకు చక్ర నామం ఉండేలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు శాంపుల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో అన్ని రకాల సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే స్క్వేర్ షేప్ కాకుండా హెక్సాగోన్ షేప్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు ఎవరైతే వ్యూవర్స్ మీరు చూస్తూ ఉన్నారో మీకు సంబంధించి పర్టికులర్ ఏదైనా మెజర్మెంట్ ఉంటే కనుక ఆ మెజర్మెంట్ ప్రకారం కంపల్సరీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దానికి 100% మీరు నాకు టైం ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీరు ఇచ్చే టైం ప్రకారం నేను పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా మనం గంగాలం అని చెప్పి కూడా అనుకోవచ్చు అండి. అయితే యాక్చువల్గా రెగ్యులర్ గా కూడా మొత్తం నక్షి వర్క్ మాత్రమే ఉంటుంది. అయితే కేవలం నక్షి వర్క్ అని కాకుండా అష్టలక్ష్మి కూడా చేపించాను. ఎక్కువ శాతం ఏంటంటే పూజ టైంలో యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది అనమాట. అలాగే దియాస్ కూడా చూడండి, ఇక్కడ దియాస్ లో రెగ్యులర్ గా వచ్చేది పైన పికాక్ మాత్రమే వస్తుంది. అయితే పికాక్ అని కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం లుక్ కొంచెం కొత్త ట్రెండ్ గా ఉండాలనే ఉద్దేశంతో బాలాజీ లక్ష్మి చేపించాను. చూసారు కదా, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. సో డిఫరెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, సంథింగ్ డిఫరెంట్ మోడల్ అండి అంతా కూడా. చాలా బాగుంది ఇదైతే. దీంట్లో మరొక మోడల్ దీపం చూస్తున్నారు కదా, ఈ మోడల్ కూడా కొంచెం కొత్తగా ఉంటుందండి, గమనించండి మీరు ఒకసారి. రెగ్యులర్ మోడల్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. రెగ్యులర్ గా అసలు చూసుంటారు నాకైతే తెలిసి. సో మీరు కనుక ఇక్కడికి వస్తేనైతే మీకు నచ్చిన డిజైన్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఐ మీన్ సో మీకు నచ్చింది
దీంట్లో ఇంకో ప్లస్ ఏంటి చెప్పంటారా అండి, ఇప్పుడు ఈ దీపం పెట్టుకునే దగ్గర యాక్చువల్గా ఆయిల్ పడుతుంది కదా, అవును. ఆయిల్ పోసే దగ్గర కొంచెం ఎక్కువ డెప్త్ లో చేపించాను. సో ఏంటంటే వ్యూవర్స్ చాలా మంది మీరు అడుగుతూ ఉన్నారనమాట, ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ఆయిల్ పట్టే విధంగా కావాలని చెప్పి అడుగుతున్నారు కదా. సో మీకోసం ఇదంతా ప్రిపేర్ చేపించాను. సో దీంతో పాటు మేడం నేను బనానా ట్రీ కూడా చేపించాను. సో మీరు చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది మేడం. దీంట్లో ఏంటంటే ఈ లీవ్స్ ఉన్నాయి కదా, మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో చాలా మంది ఇది బనానా ట్రీ ఉండాలి పూజలో అనుకుంటారు. కంపల్సరీ అండి, అది సో మన అలాంటి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కోసం ఉండాలన్నమాట, కంపల్సరీ అది ఓకే. సో ఇలా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ But కూడా ఇది రెగ్యులర్ సైజ్ అండి, ఇది స్టాండర్డ్ సైజ్ అష్టలక్ష్మి? అన్నమాట. అవునండి, అష్టలక్ష్మి షేప్ ఇచ్చారండి. ఓకే. సో మామూలుగా మనకి ఇక్కడ ఏంటంటే కింద పూజ అన్నప్పుడు చూసుకుంటే పెడతారు కదా, అష్టలక్ష్మి అందుకోసం. షేప్ ఉంది. చాలా బాగుంది. సో చాలా మంది అనుకుంటారు అరటి చెట్టు ఉండాలి పూజలో, లేదంటే అరిటాకులు తీసుకొచ్చుకోవడం కానివ్వండి, చాలా మంది చూస్తూ ఉంటాం మనం. సో ఇది కనుక తీసుకెళ్తే మనం ఒకటేసారి కాకుండా మనం ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అండ్ పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీంతో పాటు కొంతమంది ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్ లోనే పూజ సెట్లు కావాలని చెప్పి అడిగారండి. ఓకే. సో వాళ్ళ గురించి అని చెప్పేసి ఇగో ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ పూజ సెట్ లాగా. పూజ సెట్. అయితే అండి నేను కేవలం ఇలా ఐడల్స్, ఇలా దీపాలు, బౌల్స్ మాత్రమే పెట్టాను. ఓకే. సో వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు పూజ సెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు గమనించాలి, బౌల్స్ ఈ దియాస్ కాకుండా జస్ట్ ఓన్లీ ప్లేట్ మాత్రం చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందండి. సో అండ్ ఇక్కడ ఇంకోటి సైడ్ మనకి కూడా చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది. అయితే మేడం దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎంబోజింగ్ చూస్తున్నారు కదా, ఈ వర్క్ డిజైన్ అంతా కూడా ఎంబోజింగ్ చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. అంటే చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా బాగుంది. సార్ ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది. అవునండి. సో ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ ఐడియా ఎలా వస్తుంది సార్ మీకు? యాక్చువల్గా మేడం ఇప్పుడు మీరు ఏదైతే నక్షి వర్క్ ఇదంతా చూసారో, ఈ నక్షి వర్క్లో రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి కదా. ఇది ఎక్కడో కాదండి, మన దేవుడు మనకు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న అందాలనే కొన్ని రూపంలో ఇగో ఈ విధంగా మీ ముందు చూపిస్తున్నాను. ఓకే. చూస్తూ ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ ఈ లోటస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందో, అలాగే పికాక్ చూడండి చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. అంటే మేడం ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నప్పుడు మీరు ఆ పూజలో కావచ్చు, పెళ్ళిలో కావచ్చు, మీ సంతోషాన్ని ఇంకా రెట్టింపు వచ్చే ఉద్దేశంతో ఇవన్నీ మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. చూసారు కదా ఎంత గ్రాండ్గా వచ్చిందో. అవునండి. సో చూసారు కదా, నార్మల్గా మనం ఎక్కడైనా చూసినా కానీ అంత ఫినిషింగ్ అనేది మనకి, సో ఐటమ్ బాగుంది, మనం పర్టికులర్గా చూస్తే ఇక్కడ ఫినిషింగ్ బాగాలేదు అని కొన్ని చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ చూస్తే మనకి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సార్ అన్నట్టు మనకి దేవుడిచ్చిన నేచర్ ఏదైతే ఉందో అక్కడ మనం ఏదైతే నార్మల్గా చూస్తామో అండ్ అదే ఇక్కడ డిజైన్ రూపంలో ఉంది మనకి. ఇదైతే చాలా బాగుంది, మీకైతే చాలా నచ్చుద్ది. సో ఒకసారి అయితే మీరు ఇక్కడికి స్టోర్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ కుంకుమ పసుపు పెట్టుకోవడానికి అండ్ దీపం పెట్టుకోవడానికి. యాక్చువల్గా మేడం ఇప్పుడు మీకు చూపించేది కేవలం ఒక సైజు మాత్రం చూపిస్తున్నాను. మాత్రమే. And దీంట్లో మళ్ళీ సైజెస్ కూడా ఉన్నాయి అనమాట. Okay. అంటే పర్టికులర్ ఇప్పుడు మీరేమంటారు, సార్ నాకు ఇది కొంచెం బిగ్ సైజ్ బౌల్ కావాలి అని చెప్పి అన్నారు అనుకోండి, కొంచెం బిగ్ సైజ్ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ బౌల్స్ కి కూడా చూడండి డిజైన్ ఎంత బాగుందో. చాలా మంది అనుకుంటారు సో కుంకుమ బరడి లేదంటే కుంకుమది పసుపుది సపరేట్ ఉండాలి, సో డిజైన్ కూడా బాగుండాలి అని. సో డిజైన్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే పర్ఫెక్ట్ అని నేను చెప్తానండి. ఎంత బాగుందో చూడండి మేడం. వీటితో పాటు ఇప్పుడు మీరు విడిగా బౌల్స్ చూసారు కదా, కొంతమంది ఏంటంటే మొత్తం సెట్లు సెట్ అడుగుతారండి. కావాలని అంటారు. సో ఓకే. అలా పంచపాలి కోసం కూడా సెట్లు కూడా ప్రిపేర్ చేపించాను. సో వాళ్ళ కోసం కూడా అవునండి. prepare చేయాలి. అయితే ఇప్పుడు మీరు చూసేది కింద స్టాండ్ లేకుండా అనమాట. కొంతమంది ఏంటంటే విత్ స్టాండ్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం విత్ స్టాండ్ కూడా నేను తెప్పిస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మీరు పైన పికాక్ చూస్తున్నారు కదా, అంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఈ పైన పికాక్ ప్లేస్ లో లక్ష్మి ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. సో లక్ష్మి కూడా చేపించుకోవచ్చు. బట్ మాక్సిమం కూడా ఏంటంటే పికాక్ ఉండడమే లుక్ బాగా కనిపిస్తూ ఉంటుంది అంటారు. సో ఒకవేళ కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు వ్యూవర్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో కస్టమైజ్ ఆప్షన్ ఉందని చెప్తున్నాను కదండి, కానీ కంపల్సరీ దానికి టైం అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే ఇది ముందే షీట్ ప్రిపేర్ చేసి పెట్టేస్తాం. కాకపోతే ఏంటంటే పైన మీకు పికాక్ కావాలి ఏది కావాలనేది మీరు చెప్పిన తర్వాత నేను దాన్ని బట్టి యాడ్ చేసుకుంటాను అనమాట. బట్ రెగ్యులర్గా మాత్రం మీకు పికాక్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో వితౌట్ స్టాండ్, విత్ స్టాండ్, అలాగే 4 బౌల్స్ ఉన్నాయి కదా, కొంతమంది 3 బౌల్స్ మాత్రం కావాలంటారు. సో 3 బౌల్స్ కూడా దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో బౌల్స్ ఎన్ని కావాలన్నా కూడా చేసిస్తారు. యాక్చువల్గా రెగ్యులర్గా యూజ్ అయ్యేది 3 బౌల్స్ లేదా 4 బౌల్స్. ఇవి స్టాండర్డ్ సైజ్ అండి, దీంట్లో ఏం మార్పు ఉంటుంది అనమాట. ఒకవేళ పర్టికులర్ ఎవరైనా కావాలంటే 5 బౌల్స్ లేదంటే 7 బౌల్స్ అది వాళ్ళ ఆర్డర్ మీద చేయించుకోవాల్సి వస్తుంది. అది చాలా రేర్ గా అడుగుతూ ఉంటారండి. సో వీటితో పాటు పంచపాత్ర ఉద్దర్ని మీకు తెలిసిన విషయమే తీర్థం కోసం అనేది. సో చూస్తున్నారు కదా పంచపాత్ర కూడా
ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే ఉద్దని స్పూన్ కూడా చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చింది. చిన్న సైజు, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉందండి. సో మేడం ఇప్పుడు ఇవి కాకుండా వీటితో పాటు నా దగ్గర చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వెడ్డింగ్ సంబంధించి. అలాగే కామాక్షి దీపం కావచ్చు, లేదంటే డిస్ప్లే పెట్టుకోవడానికి ఎలిఫెంట్స్ కావచ్చు, అలాగే పన్నీర్ బుట్టి, ఉర్లి కావచ్చు. మేడం వీటితో పాటు అష్టలక్ష్మి చెంబు చూస్తున్నారు కదా, కలశం కోసం వాడతారనమాట. సో ఇది చూడండి ఒకసారి, రెగ్యులర్ గా అయితే కనుక కేవలం చెంబు మాత్రమే ఉంటుంది, కేవలం డిజైన్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా అష్టలక్ష్మి ఉండే విధంగా చేపించాను. వర్క్ కూడా చూసారు కదా, ఎంపోజింగ్ చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకా షేప్ కూడా అంటే కోకోనట్ కరెక్ట్ ఫిక్సింగ్ అయిపోతుంది అనమాట. అటు ఇటు ఊగటం కానీ పడిపోవడం కానీ ఉండకుండా చాలా బాగుంటుంది అనమాట. సో కలశం ఎవరైతే చాలా మంది అనుకుంటారో నార్మల్ కాకుండా ఏదైనా డిజైన్ ఉండాలని, కానీ ఇక్కడ చూడండి మనకి అష్టలక్ష్మితో ఉంది. సో చాలా బాగుంది. దీంతో పాటు మీరు గమనించారా, కింద డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది అదే అందుకే ఫస్ట్ అనుకున్నాను ఏంటి ఒక డిజైన్ ఇంకొక దగ్గర ఎక్కడ కనిపించట్లేదు, డిఫరెంట్ గా ఉంది. కరెక్ట్ చెప్పారు మీరు. అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి మేడం. ఇప్పుడు వీటితో పాటు నా దగ్గర దియాస్ లో కూడా ఇంకా రకరకాల సైజెస్ ఉన్నాయండి. అందులో ఒక మోడల్ నేను దియా తెప్పించానండి. ఇది చాలా మంది గిఫ్టింగ్ పర్పస్ అలాగే ఇంట్లో యూస్ చేసుకోవడం కోసం కూడా అడుగుతూ ఉంటారు. ఆ వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే అమ్మవారు లక్ష్మి ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా ఉన్నారు. కింద పక్క కూడా లక్ష్మి వస్తుంది, అలాగే దీనిపైన ఎలిఫెంట్ వస్తుంది. ఎలిఫెంట్ పైన బాగుంది. మీరు గమనించారా, ఈ డిజైన్ లీఫ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా మళ్ళీ కొంచెం క్రాస్ అవ్వడం కానీ అలా కూడా ఏమి ఉండకుండా బాగా వచ్చింది. అలాగే దీనిపైన లక్ష్మి, అలాగే దానిపైన పికాక్ వచ్చింది. ఈ పైన కూడా మళ్ళీ పికాక్, దీనిపైన కూడా మళ్ళీ పికాక్. ఇంకోటి ఏంటంటే ఈ బౌల్ కూడా మీరు గమనించాలి, ఎక్కువ డెప్త్ ఉంది. సో ఏంటంటే ఎక్కువసేపు పూజ టైంలో దీపం వెలుగుతుండడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకోటి మేడం, ఇది డిస్మెంటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మొత్తం సింగిల్ పార్ట్ కాదు, అప్రోస్ ఇది 3 or 4 పార్ట్స్ డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే ఒకవేళ అదర్ కంట్రీ తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈజీగా ప్యాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సార్ ఇక్కడ మనకి ఇక్కడ కింద ప్లేట్ కూడా కనిపిస్తుంది మేడం. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్లేట్ దీనికి సంబంధించి కాదండి. యాక్చువల్గా నేను విడిగా ప్లేట్స్ తెప్పించాను. కొంతమంది ఏంటంటే కనుక నాకు ఈ దియా కింద ప్లేట్ కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇలా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ మోడల్ తెప్పించాను అనమాట. సో వ్యూవర్స్ ఇప్పుడు మీరైతే చూసారు కదా, ఇక్కడ కేవలం మీకు కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించడం జరిగింది. నా దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు కూడా వచ్చాయండి. సో మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే ఇండియా కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా దగ్గర ఆన్లైన్ సంబంధించి అంటే వీడియో కాల్ చేసి చూపించడం కోసం సపరేట్గా స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళంతా కూడా మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తారు. ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు వీడియో కాల్ ద్వారా చూపించేస్తారు. మీరు అక్కడే ఉండి ఆన్లైన్ పేమెంట్ చేసేసేయచ్చండి. ప్యాకింగ్ సంబంధించి నేను చూసుకుంటాను. అలాగే ఇక్కడ నుంచి మీ దగ్గరికి రావడానికి జిఎస్టీ బిల్ అడుగుతూ ఉంటారండి, అంటే దాన్ని మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. సో ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర నుంచి మీ దగ్గరికి రావడానికి కొరియర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఆ కొరియర్ ఫెసిలిటీ మాత్రం ఫాలోఅప్ మీరే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇండియా వరకు మాత్రం నేను పంపించే ప్రయత్నం చేస్తాను. సో ఇండియాలో ఉన్న వ్యూవర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అది కొరియర్ కావచ్చు, ఆర్టీసీ ట్రావెల్స్ కావచ్చు, లేదంటే ఆర్టీసీ కార్గో కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే పోస్టల్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే నేను పంపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ కొరియర్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నా దగ్గర ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారో కేవలం దాని ఛార్జెస్ మాత్రమే నేను తీసుకుంటాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ మీరే పే చేయాల్సి ఉంటుందండి. సో వ్యూవర్స్ ఇప్పుడు చూశారు కదా, దీంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
ప్రజెంట్ అయితే మనం బ్రాస్ సెక్షన్లో ఉన్నాం. సో అండ్ ఇక్కడ ఏంటి వెరైటీస్ అండ్ ఐటమ్స్ ఏమున్నాయి, డిజైన్స్ కానివ్వండి, ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనండి. యాక్చువల్గా ఇప్పుడు మనం టోటల్ కంప్లీట్ బ్రాస్ సెక్షన్కి వచ్చేసామండి. ఓకే. సో ఇక్కడ అన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా మనం ఉర్లీ అంటామండి. ఈ ఉర్లీ యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ గోల్డ్ ఫినిష్, ఐ మీన్ బ్రాస్ ఫినిషింగ్లో ఉంది. దీంట్లోనే మరొక మోడల్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే టోటల్లీ బ్రాస్ అండి, బట్ పైన కాపర్ పాలిష్ చేయించాను అనమాట. ఇంకోటి ఇది టోటల్లీ జీరో మెయింటెనెన్స్ సంబంధించింది, ఏది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే దీంట్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఇక్కడ చూసారు కదా, మధ్యలో బెల్ మోడల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సైడ్ కి ఎలిఫెంట్స్ మోడల్ వచ్చింది. ఇది చూడండి మధ్యలో పికాక్ మోడల్ వచ్చింది. ఇక్కడ చూడండి మధ్యలో గణేష్ వచ్చింది. మళ్ళీ గణేష్ వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ మరొక మోడల్ డిజైన్స్. సో ఒకదానికి సంబంధించి ఒకదానికి అసలు పొంతం లేకుండా రకరకాల డిజైన్స్ మోడల్ వచ్చాయండి. దీంతో పాటు దియాస్ మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకోవడానికి ఉపయోగపడే దియాస్ అండి. దీంట్లో స్టాండర్డ్ సైజ్ అంటూ ఏమి ఉండదండి. సో స్మాల్ సైజ్ అంటే 8 ఇంచెస్ నుంచి అప్రాక్స్ 24 ఇంచెస్ వరకు అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉంటాయి. వీటితో పాటు స్టెప్ మోడల్ దీపాలు మీరు చూస్తూ ఉన్నారు కదా, మామూలుగా వరలక్ష్మి పూజ టైంలో యూస్ చేస్తారు, మీకు ఐడియా ఉండొచ్చు. సో మేడం దీంట్లో ఇప్పుడు మీకు 5 స్టెప్ మోడల్ చూస్తున్నారు కదా, దీంట్లో 2 స్టెప్, అలాగే 3 స్టెప్, అలాగే 5 స్టెప్, అలాగే 7 స్టెప్స్ వరకు అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. అయితే దీంట్లో ఒకటి ప్లస్ ఏంటంటే ఈ దియాస్ ఉంది కదా, ఇది కింద ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశాను. సో మీకు ఈ పడిపోవడం అటువంటిది ఏమి ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. దీంతో పాటు నేను దియాస్ లోనే ఇలా స్టెప్ మోడల్ తెప్పించాను. మీరు చూస్తున్నారు కదా, ఒక స్టెప్ మీద 2 దియాస్ వచ్చే విధంగా. సో వీటితో పాటు ఏంటంటే కొంతమంది ఏంటంటే నాకు విడివిడిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం చిన్న సైజ్ బౌల్స్ కావచ్చు, అలాగే కటోరీ మోడల్ కావచ్చు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఇలా కూడా తెప్పించాను అనమాట. అంటే బ్రాస్ లో కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు కొన్ని ఐడల్స్ కూడా ఉన్నాయి అనమాట నా దగ్గర. అయితే దీంట్లో అండి కొన్ని వాల్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి, కొన్ని ఏంటంటే మామూలుగా స్టూల్ మీద అంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి అనుకూలంగా చాలా బాగుంటాయి. వీటితో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దియాస్ కావచ్చు, లేదంటే కనుక ఈ ఐడల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేడం ఇవన్నీ కూడా పర్టికులర్లీ రిటర్న్ గిఫ్ట్ కోసమనే కాకుండా కొంతమంది ఇంట్లో డెకరేట్ చేసుకోవడం కూడా చాలా బాగుంటాయి అనమాట. అందులో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు గణేష్ చూస్తున్నారు, అలాగే చిన్న కృష్ణుడు అంటున్నారు కదండి. యాక్చువల్గా మేడం దీంట్లో ఉర్లీ టైప్ యూస్ చేసుకోవచ్చు, అంటే వాటర్ పోసి ఫ్లవర్స్ పెడతాం కదా, అలా ఉర్లీ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఉయ్యాల కూడా ఊగుతుంది అనమాట, అంటే పర్టికులర్లీ అలా నిలబడి ఉండడం కాకుండా ఇలా కూడా ఊగుతుంది. అయితే ప్లేన్ గా బ్రాస్ అని కాకుండా మధ్యలో కొంచెం స్టోన్ వర్క్ ఇచ్చారు. స్టోన్ వర్క్ ఏంటంటే కొంచెం అందంగా ఉన్న ఉద్దేశంతో ఇచ్చాను అనమాట, బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కూడా ఇది రిమూవ్ చేసుకోవచ్చు అండి, అంటే స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆర్చ్ వద్దు ఆ టైంలో నాకు కేవలం ఉర్లీ మాత్రమే కావాలనుకుంటే ఆర్చ్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే జూలా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటు కొంతమంది ఏంటంటే కనుక కృష్ణుడు గురించి అడుగుతున్నారు, కృష్ణుడు అలాగే ఆవుతో పాటు కావాలని చెప్పి అడుగుతున్నారు. మీరు గమనించారు కదా, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే టోటల్ ఇదంతా కూడా బ్రాస్ అండి, ఎక్కడ కూడా మిక్సింగ్ మెటల్ అనేది లేదనమాట. సో దీంట్లో మరొక మోడల్ కూడా నేను ఉన్నాయి చూపిస్తూ ఉంటాను. అలాగే బ్యాక్ మీకు చూస్తూ ఉన్నారు. అలాగే రాధాకృష్ణ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా రాధాకృష్ణ ఉంటుంది. కృష్ణుడు కవుతో కావాలి కానీ పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఇలా రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే విధంగా ఇది ప్లాన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ట్రీ మోడల్లో రాధాకృష్ణ ఉంటుంది, అలా కూడా నాట్యం ఆడుతున్నట్టు ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి బృందావనం గుర్తొస్తుంది అనమాట, అంత బాగుంటుంది. అలాగే పైన పికో కూడా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అయితే దీంతో పాటు మీరు ఇక్కడ బాలాజీ చూస్తున్నారు. అలాగే బాలాజీ కూడా మీరు గమనించాలి, మధ్యలో బ్లాక్ ఫినిషింగ్ లాగా అలాగే గోల్డ్ ఫినిషింగ్ చేపించేసాను. అలా ఏంటంటే ఇది మామూలుగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుందండి. దీంతో పాటు ఏంటంటే పక్కన మరొకటి కృష్ణ చూపిస్తున్నాను. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు కృష్ణ చూస్తున్నారు కదా మేడం, ఇది మొత్తం ఫిక్సింగ్ కాకుండా ఐడల్ సపరేట్ గా ఉంటుంది, కింద స్టాండ్ సపరేట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఉన్న పర్పస్ కోసం ఇలా స్టాండ్ లేకుండా కృష్ణ పెట్టాలంటే కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటు కృష్ణ సంబంధించి కూడా మరికొన్ని మోడల్స్ తెప్పించాను. ఫస్ట్ చూసిన దాంట్లో కృష్ణ అండ్ కవ్, ఇది మొత్తం కూడా టోటల్ సాలిడ్ బ్రాస్ అండి. ఎంత కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా గ్రాండ్ గా వచ్చింది అనమాట. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. మీరు గమనించాలి,
ఇక్కడ మీరు ఫేస్ చూసినప్పుడు కొంచెం లైట్గా మీకు స్మైల్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే వర్క్ పరంగా అంత కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట మా దగ్గర. సో దీంతో సో పాటు చిన్ని మరొకటి కృష్ణుని చూస్తున్నారు. చూడంగానే మన ఫేస్ లో కూడా స్మైల్ నిజమండి, వచ్చేస్తుంది. ఖచ్చితంగా అండి. సో రకరకాల మోడల్స్ మీరు చూశారు కదా. దీంతో పాటు ఇప్పుడు మీరు సెక్షన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. సో దీనికి సంబంధించి వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి. సో అంత సమయం సరిపోదు కాబట్టి చూపించలేకపోతున్నాము. సో ఇందాక మీకు చెప్పినట్టు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మొత్తం వీడియోస్ అన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, ఇంకా మరికొన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా, ఒక్కొక్కటిగా మరొకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో అండ్ మీరు స్టోర్ దగ్గరికి వచ్చినట్లయితే మీరే దగ్గరుండి కూడా ప్రతి ఒక్కటి చూడొచ్చు. మీకు నచ్చిన డిజైన్, సో ఇన్ కేస్ మీకు ఏ డిజైన్ కావాలో కూడా సార్కి చెప్తే సో అది మీకు ఇవ్వడానికి అయితే సార్ వాళ్ళు ట్రై చేస్తారు. అండ్ సైజెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో చాలా మందికి స్మాల్ సైజ్ కావాలి, లేదంటే కొంచెం పెద్దగా కావాలి అని చాలా మంది అనుకుంటారు. అండ్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళకైతే ఇవైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే ఆ చిన్ని కృష్ణుని చూడంగానే నా ఫేస్లో స్మైల్ వచ్చేసింది. సార్ అన్నట్టు అక్కడ స్మైల్ మనకి కనిపిస్తుంది. మేడం దీంట్లో ఇంకొకటి వ్యూవర్షిప్ మీరు చూశారు కదా, బ్రాస్ సెక్షన్ మామూలుగా చాలా మందికి తెలిసింది ఏంటంటే కనుక బ్రాస్ అన్నప్పుడు 100% దాన్ని మనం మెయింటైన్ చేయాలి, అంటే పీతంబర పెట్టి క్లీన్ చేయాలని చెప్పి అంటూ ఉంటాం కదా. ఇక్కడ మీరు చూసే ఏ ఒక్కదానికి కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీనిపైన ప్రతి ప్రోడక్ట్ కూడా దానిపైన నేను లాకర్ పాలిష్ చేయించాను. లాకర్ పాలిష్ చేయించడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు బయట పెట్టినా కూడా అది డల్ అవ్వటం అటువంటిది ఏమి ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అయితే మీరు రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ మీరు చూశారు కదా, వీటికి మాత్రమే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీటిపైన లాకర్ పాలిష్ ఏం చేయించలేదు. ఇది రెగ్యులర్గా ప్లేన్ బ్రాస్ అండి. అయితే మీరు చూసిన మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా టోటల్లీ ప్యూర్ బ్రాస్, సర్డ్ బ్రాస్ అనమాట. అంటే అందులో ఎటువంటి మెటల్ మిక్సింగ్ అనేది లేకుండా ఉంది అనమాట. సో ఇంకా వేరే ఎందుకు, మీరు వేరే ఐటమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం పదండి. సార్ ఇప్పటివరకు చాలా ఐటమ్స్ చూసాను. అండ్ ఏ చూసినా కానీ నాకు సిల్వర్ లాగే అనిపిస్తుంది. సార్ ఇది రియల్గా ప్యూర్ సిల్వర్ అయినా సార్? కాదండి, యాక్చువల్గా చెప్పాలంటే వ్యూవర్స్ ఇప్పుడు మేడంకి ఏదైతే డౌట్ వచ్చిందో చాలా మంది వ్యూవర్స్కి కూడా, అంటే కస్టమర్స్ కూడా ఇదే డౌట్ అండి. ఇది ప్యూర్ సిల్వర్ కాదు. బట్ ఏంటంటే ప్యూర్ సిల్వర్ అంతా బడ్జెట్లో లేకుండా తక్కువ బడ్జెట్లో కావాలి, బట్ అదే ఫినిషింగ్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి జర్మన్ సిల్వర్ అండి. సో ఇప్పుడు మేడం ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్లో జర్మన్ సిల్వర్ కూడా ఉంది, సిల్వర్ కోటెడ్ కూడా ఉంది. సో నేను మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మీరు పైన చూస్తే ప్రతి ప్రోడక్ట్ కూడా జర్మన్ సిల్వర్ కాదని చెప్పాను కదా, మరి జర్మన్ సిల్వర్ ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి మీకు కొంతమంది అడుగుతూ ఉంటారు. వాస్తవంగా అయితే కనుక వ్యూవర్స్ ఇది యాక్చువల్గా మీకు వచ్చే మొట్టమొదటి డౌట్ అనమాట. సో జర్మన్ సిల్వర్ అయినా సిల్వర్ కోటెడ్ అయినా ఇది పైన ఫినిషింగ్ బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇది మెయిన్ బేస్ మెటల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒక పీస్ చెప్పించే ప్రయత్నం చేస్తాను. మేడం ఇది పట్టుకోండి ఒకసారి. యాక్చువల్గా ఏంటంటే ఇది బేస్ మెటల్ ప్యూర్ జర్మన్ సిల్వర్ అయితే దానిపైన నక్షి వర్క్ చేసి పాలిష్ చేయించాను. ఇప్పుడు నేను మరొక ఐటమ్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా బేస్ మెటల్ వచ్చేసరికి కాపర్ అండి. ఇది కాపర్ మీద కార్వింగ్ చేపించేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేయించానండి. దీన్ని మనం సిల్వర్ కోటెడ్ అంటాం. ఇది జర్మన్ సిల్వర్ కాదు, ఇది సిల్వర్ కోటెడ్. బట్ బయట మార్కెట్లో ఏంటంటే దీన్ని కూడా జర్మన్ సిల్వర్ అని చెప్పేసరికి చాలా మంది కస్టమర్స్కి ఏంటంటే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందుకోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా మీరు అసలు కష్టం అంటే తెలియదు, ఎందుకంటే పైన పాలిష్ చేపించేసాం కదా. సో ఏంటంటే ఎవరికి కూడా తెలియదు. మెయిన్ థింగ్ దీంట్లో వచ్చే చిన్న మిస్టేక్ ఇదే అనమాట. సో అయితే దీంట్లో కొన్ని వెరైటీస్ వచ్చేసరికి కంపల్సరీ మనం కొన్ని సాంప్రదాయం ప్రకారం ఇత్తడే వాడాలి, కొన్ని ఏంటంటే సిల్వరే వాడని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో ఇప్పటి కాలంలో అదేం లేకుండా అన్ని కలిపి యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది యాక్చువల్గా గృహప్రవేశం కోసం వాడొచ్చు, అలాగే ఉంగరాల బిందు కోసం వాడొచ్చు, అలాగే బోనాలకు సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటు మంగళ స్నానం జల్లెడ కూడా చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా మంగళ స్నానం కోసం యూజ్ చేస్తామండి, జల్లెడ అనమాట. అయితే మేడం ఇప్పుడు మీరు చూసింది మనం ఉర్లీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే అక్షింతల కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ పూజ సెట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఈ ప్లేట్ అష్టలక్ష్మి ఉంది, అలాగే నక్షి వర్క్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూసిన తాంబూలం చెంబు ఇదంతా కూడా ఇత్తడి సంబంధించిందండి. ఇత్తడి మీద వర్క్ చేసి పాలిష్ చేపించారు అనమాట. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయి. దీంతో పాటు ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ దాదాపు మీకు తెలిసిన ఐటమ్స్ ఏనండి. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అనమాట. యాక్చువల్గా ఇవి 108 ఫ్లవర్స్ అండి. మామూలుగా వరలక్ష్మి పూజ టైంలో మీరు పూజ చేస్తున్న టైంలో ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క పువ్వు అక్కడ పూజ దగ్గర పెడతారనమాట. దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ అలాగే గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంటాయి. అయితే మీరు చూసారు కదా, ఈ ప్లేట్ జర్మన్ సిల్వర్ ప్లేట్. అయితే కొంతమంది ప్లేట్లో ఇలా ఫ్లవర్స్ వేసి కౌంటింగ్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఏంటంటే బౌల్లో వేసి కౌంటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో పూజ తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఏదైనా డల్ అయితే కనుక మీరు కోల్గేట్ పౌడర్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే పాలిష్ కూడా చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో అండ్ అవి కాయిన్స్ వచ్చేసరికి సేమ్ అండి, కాయిన్స్ కూడా అంతేనండి. ఇది కూడా వరలక్ష్మి పూజ టైంలోనే. ఇప్పుడు ఇవి ఎలాగా 108 ఫ్లవర్స్ ఉన్నాయో కాయిన్స్ కూడా అలాగే 108 కాయిన్స్ వస్తాయి అనమాట.
సో దీంట్లో కూడా మా పర్టికులర్ కొంతమంది ఏంటంటే కస్టమైజ్ ఆప్షన్ చెప్పి అడుగుతూ ఉంటారు. వాస్తవంగా దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఏమి ఉండదండి. ఈ కాయిన్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇది స్టాండర్డ్ సైజ్ ఉంటాయన్నమాట. ఓకే. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ కొంతమంది పెద్దది కావాలంటే సింగిల్ ఫ్లవర్స్ తీసుకుంటారనమాట. ఓకే. సో సో ఇప్పుడు సైజ్ ఎలాగో మీరు కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎలాగో మీరు ఇక్కడ దియాస్ చూస్తున్నారు, అలాగే బనానా ట్రీ బనానా చూస్తున్నారు, ట్రీ. అలాగే ప్లేట్స్ కూడా రకరకాల డిజైన్స్, సైజెస్, దీంట్లో చిన్న దియాస్, మాణిక్యాలు, కుంకుమన్ని, కుంకుమ సో బరడి. ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఇంట్లో చూస్తున్న ఐటమ్స్ ఏనండి. సో కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అవునండి. దీంట్లో కూడా మళ్ళీ సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఓకే. వ్యూవర్స్ ఇందాక మీకు చెప్పినట్టు దీంట్లో కొన్ని ఐటమ్స్ మాత్రం మీకు చూపించడానికి అవకాశం ఉంది. సో మ్యాక్సిమం కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఇందాక మీకు చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి, ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు చాలా అవకాశం దొరుకుతుంది. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి స్టోర్ విజిట్ చేయడానికి. ఎందుకంటే స్టోర్ విజిట్ చేసినప్పుడు ఇందాక మీకు చెప్పాను సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి, జర్మన్ సిల్వర్ అంటే ఏంటి, ఆ క్వాలిటీ ఎలా ఉంది మీకు తెలుసుకోవాలంటే కనుక మీరు స్టోర్ విజిట్ చేస్తేనే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఒక దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే కనుక నేను ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీంతో పాటు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. మరొక సెక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు సిల్వర్ అంటే మెయింటెనెన్స్ గురించి అందరికీ తెలుసు. కాకపోతే జర్మన్ సిల్వర్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? కరెక్ట్ అండి, మీరు మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఈ క్వశ్చన్ తెలియదు అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఈ ప్రాసెస్ తెలియదు. వ్యూవర్స్ ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఒకటేనండి. యాక్చువల్గా మీరు ప్యూర్ సిల్వర్ ఎలా మెయింటైన్ చేస్తారో ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్, సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కూడా టోటల్లీ సేమ్ మెయింటెనెన్స్ అండి. ఎక్కడ కూడా ఏ మార్పు లేదు. బట్ ఒకటేంటంటే మీరు కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేయడం అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే లాంగ్ లైఫ్ రావాలి, ఎక్కువ రోజులు నాకు మన్నిక రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే జర్మన్ సిల్వర్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కనుక సిల్వర్ కోటెడ్. ఎందుకు అంటే కనుక సిల్వర్ కోటెడ్ అంటే స్టీల్ మీద, బ్రాస్ మీద, కాపర్ మీద, అలాగే ఐరన్ మీద, అలాగే మెటల్ మీద, వీటి మీద మనం పాలిష్ చేపిస్తాం. అది లాంగ్ లైఫ్కి పనికిరాదనమాట. లాంగ్ లైఫ్ కోసం పనికొచ్చేది ఏమైనా ఉందంటే కనుక అది కేవలం జర్మన్ సిల్వర్ మాత్రమే. సేమ్ మెయింటెనెన్స్. మీరు విమ్ లిక్విడ్ తోటి వాష్ చేసేసేయండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ డల్ అయిందో అక్కడ కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. సార్ ఇప్పుడు యూజ్ చేస్తుంటే డల్ అవుతుంది కదా! అవునండి, మళ్ళీ పాలిష్ చేసుకోవడానికి ఉంటుందా సార్ ఇది? చేసుకోవచ్చు, ఓకే. ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం రాదు. అయితే సిల్వర్ కోటెడ్ అయినా జర్మన్ సిల్వర్ అయినా ఈజీగా పాలిష్ చేసేసుకోవచ్చు అండి. అయితే మీరు మా దగ్గర పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మీరు యూజ్ చేసేసారు, దాదాపు మొత్తం షైనింగ్ డల్ అయిపోయింది, దాన్ని పాలిష్ చేయించుకోవాలని చెప్పి అనుకుంటే కనుక నేను పాలిష్ చేపించి ఇచ్చేస్తాను. ఆ రోజున సిల్వర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి నేను మీకు ప్రైస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకటి ఏంటంటే మళ్ళీ దీంట్లో ఎటువంటి కండిషన్స్ ఏం అప్లై లేదండి. ఎందుకంటే కనుక మళ్ళీ నా దగ్గర బిల్ లేదు, బిల్ ఎక్కడ మర్చిపోయాను, మరి వాళ్ళు పాలిష్ చేస్తారో చేయరో అటువంటిది ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదండి. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆ రోజున ఛార్జెస్ ప్రకారం మీకు ఛార్జెస్ చెప్పేస్తాను, ఈజీగా పాలిష్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కొంచెం నాకు టైం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మినిమం 1 వీక్ అయినా టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు కేవలం నా దగ్గర పర్చేస్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే కాదండి, ఒకవేళ మీ దగ్గర ఏదైనా సరే ప్రోడక్ట్ ఉన్నా కూడా అది నేను పాలిష్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో అక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం రాదండి. అయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. చాలా చోట్ల జర్మన్ సిల్వర్ రీసేల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అని చెప్పి అంటున్నారు. అది రాంగ్ అండి. ఎందుకంటే జర్మన్ సిల్వర్ రీసేల్ వాల్యూ ఎటువంటిది ఉండదు. ఎందుకంటే కనుక వాళ్ళ చోట్ల ఏంటంటే కనుక జర్మన్ సిల్వర్ అనేది మేము రిటర్న్ చేస్తాము అని చెప్పి అనడానికి రీజన్ ఏంటంటే కనుక మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర వెళ్తారు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో దానికి సంబంధించి మీకు వాల్యూ ఇవ్వరు. సో అందుకోసం చెప్తున్నాను, జర్మన్ సిల్వర్ అనేది రీసేల్ వాల్యూ ఉండదు. ఒక రీసేల్ వాల్యూ కోసం ఎవరైనా సరే అక్కడ మిమ్మల్ని అడిగితే కనుక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నేను దాని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా! అవునండి, సో దానికి సంబంధించి మీ దగ్గర ఏం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి? నా దగ్గర రిటర్న్ గిఫ్ట్ సంబంధించి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. సో మీకు దాంట్లో ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే. రండి వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్లో నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందులో మెటల్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే మీనాకరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి, వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, యాక్చువల్గా ఇది మీనాకరీ డిజైన్ అండి. మీనాకరీ డిజైన్ అంటే మీరు చూస్తున్నారు కదా, ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. యాక్చువల్గా ఇది స్టీల్ ప్రోడక్ట్ అండి. స్టీల్ మీద మనం మీనాకరీ డిజైన్ చేపించాము. దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇలా మీనాకరీ డిజైన్ ఇలా మీకు కలర్ఫుల్గా కాకుండా కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో కావాలని చెప్పి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్గా దీన్ని మనం రెగ్జిన్ మోడల్ అంటాము. దీనిపైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు పిచ్ వై బాక్సెస్. దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, అన్ని రకాల కలర్స్ కూడా ఉంటాయి. అయితే
మేడం ఇది కొంతమంది సింగిల్ గా అడుగుతూ ఉంటారండి. ఓకే. సింగిల్ కాకుండా సెట్లా అడుగుతున్న సెట్‌లా వాళ్ళకి ఏంటంటే ఇలా అడిగే సెట్లా కూడా తెప్పించాను. ఓకే. దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూసే ఈ పిచ్ వే బాక్సెస్ లో అన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయండి. ఏది కూడా పర్టికులర్ సింగిల్ కలరే కావాలని చెప్పని కాకుండా అన్ని రకాల కలర్స్ మిక్స్ చేసి తెప్పించాను. దీంతో పాటు ఇక్కడ మీరు టార్టైస్ మోడల్ చూస్తున్నారు. గ్లాస్ మీద టార్టైస్ ఉంటుంది. టార్టాయిస్ మోడల్. అలాగే ఇక్కడ కొన్ని రకాల ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రేమ్. దీంట్లో లక్ష్మి, బాలాజీ, గణేష్, రామ్ దర్బార్, రాధాకృష్ణ అలా అన్ని రకాలు ఉన్నాయి. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా కొన్ని మంది బాగున్నాయండి చూస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్. సో చాలా మంది అనుకుంటారు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుందని. బట్ మీరు ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీ ఫంక్షన్కి ఎవరైతే వస్తారో రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాక కాల్ చేయకుండా నన్ను అడగండి. అసలు కాల్ చేసి చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారో మేము కూడా వెళ్ళి తీసుకుంటాం, ఒకసారి అడ్రస్ చెప్పండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. సో అలా రిక్వెస్ట్ చేయాలంటే మీరు ఇక్కడికైతే కంపల్సరీ రావాలి. సో ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. సో మేడం ఇక్కడ మీరు జింక్ మెటల్ ఐటమ్స్ కూడా నేను కొన్ని తెప్పించాను. ఓకే. అయితే దీంట్లో ఎగ్జాంపుల్గా నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదా 2 ఎలిఫెంట్స్ మిడిల్లో గణేష్ వచ్చింది. అయితే ఎలిఫెంట్ కూడా ఇలా పైకి లేపడానికి అవకాశం ఉంటుంది అనమాట పైన తొండము. రీజన్ ఏంటంటే ఇక్కడ కుంకుమ కోసం ఎలిఫెంట్ అన్నమాట. అనుకుంటున్నాను. చాలా బాగుంది. చాలా గ్రాండ్ గా ఉంటుందండి. ఇంకొకటి మేడం ఇది జింక్ మెటల్ ఇది. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు ఇంప్రెస్ చూస్తున్నారు కదా, అయిపోతారండి ఇలాంటి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే. ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు, ఏంటి ఇది ఇచ్చారా అని అనుకుంటారు. బట్ వాళ్ళకి కాల్ వస్తుంది కదా మీకు, ఒకసారి ఎలిఫెంట్ని ఓపెన్ చేసి చూడమ్మా అని అనండి. ఇలా ఓపెన్ చేసినాక ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీంట్లో సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంది, గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఫినిషింగ్ ఉందండి. ఓకే. ఇది టోటల్ జీరో మెయింటెనెన్స్ సంబంధించిన ప్రొడక్ట్ అండి ఇది. ఓకే. సో చాలా మంది మెయింటైన్ చేయాలని అనుకుంటారు. సో జీరో మెయింటెనెన్స్తో చాలా బాగుంది కదండి. దీంట్లో యాక్చువల్గా ఇవి స్టాండర్డ్ సైజ్ అండి. దీంట్లో ఎటువంటి కస్టమైజ్ అటువంటిది అయితే ఏం ఉండదు అనమాట. ఓకే. దీంట్లో కొంతమంది ఏంటంటే గృహప్రవేశం టైంలో ఆవు దూడ కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా కొన్ని రకాల ఆవు దూడ మోడల్స్ అవన్నీ తెప్పించాను. దీంట్లో చాలా బాగుంటాయి. చాలా బాగుంది. ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లో పూజ టైంలో కావచ్చు, దివాళీ ఫంక్షన్ టైంలో కావచ్చు, ఇలా దియా పెట్టుకోవడానికి అంటే దీపం పెట్టుకోవడానికి ఓకే, అడుగుతూ ఉంటారు. చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. అయితే ఇప్పుడు మీరు గోల్డ్ ఫినిషింగ్లో యాంటీ చూస్తున్నారు. అవునండి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే సిల్వర్ Silver ఫినిషింగ్లో finishing, యాంటీ కావాలని చెప్పి ఓకే. అడుగుతుంటారు కదా. సో వాళ్ళ కోసం కూడా తెప్పించాను. చూడండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఇది కేవలం షో పర్పస్ మాత్రమే కాదండి. ఇక్కడ దియా కూడా మీరు పెట్టుకోవచ్చు. బయట పెట్టినా కూడా ఏ ఇబ్బంది ఏమి ఉండదండి. ఎలా మెయింటైన్ చేసిన అవసరం కూడా ఏమి ఉండదు. అయితే ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే మీకు బాక్స్ పీస్ వస్తాయండి. మరికొన్ని ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ రాదు. వాటికి సంబంధించి మీకు ఏమైనా బాక్స్ కావాలంటే మీరు ఈజీగా బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో వీటితో పాటు కొన్ని జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అలాగే సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వెళ్దాం ఓకే. మేడం. ఇక్కడ నేను మీకు జర్మన్ సిల్వర్ సంబంధించి అలాగే సిల్వర్ కోటెడ్ సంబంధించిన ప్రొడక్ట్స్ నేను చూపిస్తూ ఉన్నాను. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇందులో జర్మన్ సిల్వర్ కోటెడ్ ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను మీకు చూపించేంత సమయం సరిపోదండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తర్వాత మీరు ఫోన్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో ఇవి పసుపు కుంకుమ సంబంధించిన బౌల్స్, అలాగే విడివిడిగా సింగిల్గా కావాలనుకుంటే కనుక దీంట్లో నక్షి వర్క్ అని చెప్పి ఉంది, ప్లేన్ వర్క్ ఉంది, అలాగే గంగాలం మోడల్ ఉంది, చిన్న సైజ్ కటోరీ మోడల్ ఉంది. దీంట్లో విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్, స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు, రకరకాల సైజెస్ ఉన్నాయి. అలాగే కామాక్షి దీపం మోడల్ కావాలంటే దాంట్లో హెవీ వెయిట్ కావచ్చు, లైట్ వెయిట్ కావచ్చు, 2 దియాస్ మోడల్ కావచ్చు, అందులో ఫిష్ మోడల్, ఎలిఫెంట్ మోడల్, రకరకాల మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో కూడా ఒకవేళ కొంచెం నక్షి వర్క్ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా సైడ్కి పికౌట్ డిజైన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. దీంతో మీరు స్టార్టింగ్లో ప్లేట్ మీద 2 బౌల్స్ ఉన్న చూసారు. అలా కాకుండా హ్యాండిల్ మోడల్లో ఉన్న 2 బౌల్స్ దాంట్లో చూసారు కదా. ఇది మీకు రౌండ్ షేప్ మోడల్, అలాగే హెక్సాగాన్ షేపు, దీంట్లో కూడా మళ్ళీ పికాక్ మోడల్, దాంట్లో కూడా మళ్ళీ రౌండ్ షేపు, దాంట్లో మీనాకరి, ఇలా రకరకాలుగా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో దీంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే నాకు తులసి చెట్టు మోడల్ కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటారండి. తులసి చెట్టు మోడల్ కూడా స్మాల్ సైజ్ ఉంది, మీడియం సైజ్ ఉంది, అందులో ప్లేన్ ఉంది, బిగ్ సైజ్ ఉంది, అందులో కలర్ఫుల్గా ఉంది, రౌండ్ షేప్ ఉంది. దీంతో పాటు కూడా కొంతమంది ఏం చేస్తారంటే కనుక పెద్ద సైజు తులసి పాట్ కూడా అడుగుతూ ఉంటారు. సో అలా కూడా తెప్పించుకోవచ్చు అండి. దీంట్లో కొంతమంది కుంకుమ బని అడుగుతూ ఉంటారు. మీరు గమనించారా? చిన్న సైజు కుంకుమ బని, స్మాల్ సైజు, వితౌట్ స్టాండ్, అలాగే విత్ స్టాండ్. దీంట్లో పిల్లర్ షేప్ మోడల్ వస్తుంది, అలాగే కొంచెం ప్లేన్గా వస్తుంది, కొంచెం మీనాకరీ వస్తుంది, పైన ఏంటంటే పికాక్ డిజైన్ వచ్చింది, అది కూడా కలర్ఫుల్గా వచ్చింది. కలర్ కాకుండా ప్లేన్గా కావాలనుకున్న వరకు ప్లేన్గా కూడా ఉంది. చిన్న సైజు దియాస్, అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్ కావచ్చు, అలాగే చిన్న చెంబు కలెక్షన్ చూసారు కదా. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. చూడండి ఒకసారి, చిన్న చెంబు, దానిపైన చిన్న కలశం అండి. ఎంత గ్రాండ్గా ఉంది చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకోవచ్చు అండి. దీంతో పాటు కూడా నా దగ్గర ఇప్పుడు చూస్తున్నారు ఇది అగరబత్తి స్టాండ్, అలాగే ఇక్కడ కొన్ని రకాల దియాస్ కూడా ఉన్నాయి. దీంట్లో సిల్వర్ కోటెడ్ మోడల్ ఉన్నాయి, దీంట్లో కూడా జర్మన్ సిల్వర్ ఉన్నాయి, అలాగే రౌండ్ షేప్ కావచ్చు, మధ్యలో ఒత్తి ఉండే విధంగా కావచ్చు, అలాగే స్టార్ షేప్ మోడల్ కావచ్చు,
దీంట్లో కూడా సో నా దగ్గర ఎలాంటి సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ కావాలనుకుంటే, ఎలాంటి డిజైన్ కావాలనుకుంటే అలా అలా అన్ని ఉంది. రకాలు వస్తాయండి. ఓకే. అయితే మేడం దీంట్లో అయితే గనక కొన్ని ఏందంటే నేను రెడీ స్టాక్ పెడుతూ ఉంటానండి. కొన్ని ఏందంటే గనక మా కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకొని ఓకే. చేపిచ్చేస్తూ ఉంటాను. అయితే ఇలా కాకుండా కొంతమంది నాకు ప్లేట్ మోడల్ కావాలని అడుగుతూ ఉంటారు. ఓకే. సో సో అది దానికోసం కూడా చెప్పి ఇలా ప్లేట్ ఉందన్నమాట. మోడల్ కూడా తెప్పించానండి నేను. ఓహ్! అయితే దీంట్లో కూడా కొంతమంది ఇలా ప్లేన్ అడుగుతూ ఉంటారు. కొంతమంది ఇలా లేజర్ డిజైన్స్ వర్క్ అడుగుతూ అడుగుతారు. ఉంటారు. కొంతమంది ఇలా నక్షి వర్క్ అడుగుతూ ఉంటారు. ఓకే. సో ఏందంటే ఇలా చాలా రకాలు కూడా వెరైటీస్ కూడా తెప్పించాను. వ్యూవర్స్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కోసం అన్నప్పుడు దాదాపు చాలా మంది ఏంటంటే క్వాంటిటీ అడుగుతూ ఉంటారు. ఓకే. సో మాక్సిమం కూడా నా దగ్గర క్వాంటిటీ రెడీగా ఉంటుందండి. ఏదైనా రీజన్ వల్ల కొన్ని ప్రొడక్ట్స్ నా దగ్గర క్వాంటిటీ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆర్డర్ మీద తెప్పించే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్ ఒకవేళ మీకు ఏదైనా నచ్చిందనుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ టిక్ చేసేసి అది ఒకసారి నాకు వాట్సాప్ షేర్ చేశారనుకోండి, దాని యొక్క డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఇవి అయితే మీరు చూసారు కదా, వీటితో పాటు వెడ్డింగ్ సంబంధించి, పూజకు సంబంధించి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అండ్ రిటర్న్ గిఫ్ట్స్‌లో నేను ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి అనంటే చాలా ఎక్కువ మనం ఎక్కడ తిరిగినా గానీ, సో లేదమ్మా ఆ మోడల్ లేదు, ఈ మోడల్ లేదు అని అంటారు. బట్ ఇక్కడికొస్తే మాత్రం మీకు ఏ మోడల్ కావాలన్నా, ఏ డిజైన్ కావాలన్నా గానీ ఇక్కడనైతే మనకి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్‌గా. అండ్ ఇక్కడ తులసి కోట. సో ఇది చూడంగానే నేను అరే! ఏంటి ఇది భలే ఉంది అని అనుకున్నాను. చాలామంది అనుకుంటారు కదా! సో డిఫరెంట్‌గా ఉండాలి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అని. సో ఇదైతే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ. మనకి చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. అండ్ రిటర్న్ గిఫ్టే కాకుండా మనకి పూజ చేసుకునేటప్పుడు కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. డైలీ ఓకే. కూడా ఇంట్లో పూజ గదిలో పూజ గది. పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మీరు గమనించారా మీరు? డిజైన్స్ కూడా వేరు వేరుగా అవునండి. వచ్చాయి. సో చాలా చాలా బాగా మంది వచ్చింది. అంటే చెట్టు పెట్టుకోవడానికి వీల్లేని వాళ్ళు పూజ గదిలో ఇది పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ డిజైన్స్ కూడా చూడండి. సో దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత బాగుందో. సార్ చాలామంది వెడ్డింగ్ ఐటమ్స్ కోసం చాలా ప్లేసెస్‌లలో చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి నచ్చదు. సో ఈ డిజైన్ లేదు, ఆ డిజైన్ లేదు, ఇక్కడ ఏదో మిస్ అయింది, అక్కడ ఏదో మిస్ అయిందని. బట్ ఇక్కడ చూస్తే చాలా బాగున్నాయి. అసలు వీటి గురించి కూడా ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్‌గా మేడం ఇప్పుడు ఈ డిజైన్ అంతా కూడా మనం మీనాకరీ డిజైన్ అంటాం అనమాట. ఓకే. మీనాకరీ డిజైన్ అనేది యాక్చువల్‌గా మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించిందనమాట. అవునండి. మన భారతదేశ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక అందమైన వస్తువు మీనాకరీ డిజైన్. ఓకే. సో అందులో ఇప్పుడు మీరు చూసిన ఈ బాక్సెస్ అన్ని కూడా మనం సారీ డబ్బాలు అంటాం. ఓకే. మామూలుగా అమ్మాయికి పెళ్లిలో ఆ! సారీ సారీ పెడతారు కదా. పెడతారు కదా! అయితే షాప్. మేడం దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఓకే. చెప్పాలంటే ఇది యాక్చువల్‌గా మీడియం సైజ్ ఇది. మీడియం సైజ్. ఇది బిగ్ సైజ్ అండి. ఓకే. సో అన్ని రకాల సైజెస్ అంటే అవైలబుల్ ఉంటాయి. సో కస్టమర్కి వాళ్ళకి నచ్చిన సైజ్ తీసుకోవచ్చు. అలాగే యాక్చువల్‌గా ఇది మనం బిందెని మనం ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేస్తూ ఓకే. ఉంటామండి. అయితే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి. 10 లీటర్ సైజ్ అని, 8 లీటర్ సైజ్ అని ఓహ్! ఉంటుంది. సో అలాగే ఏ దీనికి సైజ్ సంబంధించి చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ సైజ్ తీసుకోవచ్చు యూజ్ అన్నమాట. చేసుకోవచ్చు అండి. ఓకే అండి. అయితే కాళ్ళు కడిగే తాంబూలం మోడల్ కూడా ఇలా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఓకే. దీంట్లో కూడా మళ్ళీ ఇంకా చాలా వెరైటీస్ నా దగ్గరికి వచ్చాయి. వీటితో పాటు కూడా మేడం ఇప్పుడు మీరు కాళ్ళు కడిగే తాంబూలం ఎలా చూసారో దీనికి ఓకే. ఈక్వల్ ఫినిషింగ్ ఉండే విధంగా కాళ్ళు కడిగే చెంబు కూడా నా దగ్గర చెంబు వచ్చాయి. కూడా ఉంది. యాక్చువల్లీ ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా ప్లెయిన్ కలర్ చెంబు వద్దు అనమాట. మాకు డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. అవునండి. అయితే దీంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే ఇది కేవలం చూడడానికి మాత్రమే కలర్ఫుల్ గా కాకుండా ఫోటోగ్రఫీలో కూడా చాలా గ్రాండ్ గా గ్రాండ్ గా కనిపిస్తుందండి ఇది. కనిపిస్తుందండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న దీంట్లో కొన్ని చిన్న చెంబులు కనిపిస్తున్నాయి కదా. ఈ చిన్న చెంబులు అనేది మామూలుగా మనం పూల చెంబులు పోల్ అంటాం. చెంబులు. అంటే ఓకే. ఏంటంటే 4 మూలలో పెడతారు కదా. ఓకే. సో చాలా బాగుంది. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే బోనం కోసం కావాలని చెప్పేసి చిన్న సైజు బిందె మోడల్ అడుగుతారు కదా. ఇలా సో వాళ్ళ మీనాకరీ కోసం సైజు చిన్నవి కూడా యూజ్ చేసుకోవడానికి ఓకే. చాలా బాగుంటాయి అన్నమాట. అయితే మేడం ఇది కేవలం వెడ్డింగ్ పర్పస్ అని కాకుండా గృహప్రవేశంలో నీళ్లు తీసుకెళ్ళడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే ఒక ప్లస్ దీని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. వ్యూవర్స్ మీ అందరికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటి అంటే కనుక మనం మ్యాక్సిమం ఐటమ్స్ కూడా అంటే కేవలం మనం భారతదేశం గురించి మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మన భారతదేశంలో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో ఈ ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేయట్లేదు. సో ఏంటంటే మనం ఎక్కువ శాతం ఏంటంటే ట్రెండ్ కోసం అలవాటు పడుతూ ఉన్నాం, కానీ ఇది ఎంతవరకు లాంగ్ లైఫ్ వస్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీనాకరీ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మీరు ఏవైతే చూసారో ఇవన్నీ కేవలం మన భారతదేశంలో మాత్రమే తయారయ్యాయి అనమాట. సో అదర్ కంట్రీ నుంచి తెప్పించే ప్రయత్నం చేయట్లేదు. మరొకటి ఏంటంటే కనుక ఇది మన భారతదేశ సాంప్రదాయాన్ని ఇతరులకు తెలిసే విధంగా చేయడం ఒక అద్భుతమైన సమయం అనమాట. అయితే కేవలం మన భారతదేశంలో కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్నారు కదండి. సో మీ అందరికీ కూడా ఈ ఛానల్ తరపున కావచ్చు, అలాగే మా శ్రీ లలిత్ ఆర్ట్స్ తరపున షాప్ తరపున కూడా కావచ్చు, మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఏంటంటే ఈ మీనాకరీ డిజైన్స్ ఏవైనా కావచ్చు, లేదంటే మన ఇండియాకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైనా కావచ్చు, మీరు ఇతర దేశాల్లో మీరు ఫంక్షన్ చేసుకున్న టైంలో ఉపయోగించారనుకోండి, మన భారతదేశ సాంప్రదాయాన్ని నలుమూలలా ప్రచారం చేసినట్టు అవుతుందన్నమాట. ఎంత గొప్పదో మన సాంప్రదాయం తెలియజేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. అవును. సో
మీ అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను, దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా దీన్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. దీంతోపాటు పెళ్లి సమయంలో ఉపయోగించే పీటలు కూడా ఉన్నాయి, అలాగే స్టూల్స్ కూడా ఉన్నాయి. అది కూడా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఉన్న కొన్ని మడతలని చేపించే ప్రయత్నం చేశాను. సో అది కూడా ఇప్పుడు నేను చూపిస్తూ ఉంటానండి. ఓకే సార్, ఇక్కడ చూసుకుంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇందాక నేను మీకు పెళ్లికి సంబంధించిన ప్రొడక్ట్స్ చూపిస్తున్నా కదా మేడం, అవును, అందులో పెళ్లికి సంబంధించిన ప్రొడక్ట్స్ దాంట్లో ఎక్కువ శాతం మనం ఉపయోగించేది పీటలు, పీటలు, అలాగే స్టూల్స్. స్టూల్స్. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. అయితే మేడం ఇది మొత్తం లామినేటెడ్ చేసేసి ఉంటుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ లెగ్స్ ఉన్నాయి కదా మేడం, ఈ లెగ్స్ అంతా కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం ఫిక్స్ చేసి తెప్పిస్తారు. ఓకే సార్. అంటే ఊగటం కానీ ఊడిపోవటం కానీ అటువంటి ఏమి ఉండదు అలాంటిది అనమాట. ఏముండదు. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసేది ఇది సైజు 12x18. ఓకే, దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా బిగ్ సైజ్ కూడా తెప్పించుకోవచ్చు అండి. ఓకే, సైజ్ దీంట్లో కూడా కావాలన్నా మనసు కూడా ఉంటాయి. ఉంటుంది. అవునండి, ఓకే అండి. ఇవి రెండు స్టాండర్డ్ సైజ్ అండి. ఇది మళ్ళీ దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఏమి ఉండదు అనమాట. Okay. స్టాండర్డ్ సైజ్, ఎటువంటి మార్పు దీంట్లో ఉండదు. బట్ ఏంటంటే కలర్ఫుల్ గా మాత్రం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పిస్తా గ్రీన్ మోడల్ చూస్తున్నారు, ఇది బ్లూ మోడల్ Blue ఉంది. model మాకు ఏంటంటే రెడ్ మోడల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో అయితే కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ పీటలు తగ్గట్టు స్టూల్స్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి model ఏంటంటే ఇవన్నీ స్టూల్స్ అండి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. సైజెస్ యాక్చువల్ గా 14 ఇంచెస్, 16 ఇంచెస్, అలాగే దీంట్లో 18 ఇంచెస్. 18 ఇంచెస్. దీంట్లో మీరు గమనించారా, ఇది షార్ట్ హైట్ ఉంది. అలాగే Okay. కొంతమంది కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే బిగ్ హైట్ కూడా ఉంది. హైట్ ఉంది. అంటే Okay. వెడ్డింగ్ లో కాలు కడగడానికి యూజ్ చేసే టైంలో ఇలా పెద్ద సైజ్ పెద్ద సైజ్ తీసుకుంటారండి. తీసుకుంటే దీని మీద కూర్చొని కాలు తమ్మలో పెట్టి కాలు కడగడానికి యూజ్ చేసుకుని బాగుంటుంది. ఓకే, కొంతమంది పూజ చేసుకునే టైంలో ఏంటంటే నాకు కొంచెం హెక్సాగాన్ షేప్ మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉంది, చూసారు కదా చాలా బాగుంది. చాలా బాగుందండి. అసలు నిజంగా అద్భుతం అండి అసలు ఇదైతే. ఇంకోటి డిజైన్ కూడా చాలా అద్భుతంగా బాగుంది. వచ్చింది. ఇది మధ్యలో మీరు విగ్రహం ఫినిషింగ్ పెట్టుకొని కూడా చేసుకుని చాలా చాలా బాగుంటుంది. బాగుందండి. ఇది కూడా లామినేషన్ చేసేసిందండి. ఓకే అండి. అయితే మేడం ఒకవేళ ఇలా డిఫరెంట్ మోడల్ కొంచెం కలర్ఫుల్ గా కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే Okay. ఇలా బిగ్ సైజ్ కూడా వేరే మోడల్ size. ఉందండి. దీంతో పాటు యాక్చువల్గా మనం దీన్ని మీనాకరి బ్రాస్ మీనా అంటాము. ఓకే, దీంట్లో ఒకవేళ ఇలా డిజైన్ కాకుండా ప్లేన్ గా అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళ గురించి ఇలా పెన్ కూడా తెప్పించామండి. ఓకే. అయితే మేడం దీంట్లో చూసారు కదా సేమ్ ఇలా బిగ్ హైట్ కూడా ఉంది, Big దీంట్లో height షార్ట్ ఉంది, హైట్ కూడా short వస్తుందండి. height ఉంది. సేమ్ వీటికి ఈక్వల్ గా మ్యాచింగ్ అయ్యే విధంగా పీటర్ కూడా నా దగ్గర పీటలు అవైలబుల్ కూడా. ఉన్నాయి. సో ఎవరికైతే ప్లేన్ గా కావాలి అనుకుంటారో వాళ్ళకి కూడా ఇలా యూస్ చేసుకుని చాలా use బాగుంటుందండి. చేసుకోవచ్చు. ఓకే అండి. వాస్తవంగా అయితే మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం మన పెద్దవాళ్ళ కాలంలో ఏంటంటే నేలపీటలు ఎక్కువ యూస్ చేస్తారు. అవునండి. బట్ ఈ కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అలా నేలపీటలు కాకుండా కొంచెం హైట్ లో ఉండాలని చెప్పి Height లో అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మీరు చూస్తున్నారు కదా, ఇది చూడండి ఒకసారి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హైట్ కూడా 6 ఇంచెస్ హైట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఏంటంటే చాలా ఎక్కువసేపు బాగుంది. కూర్చున్నా కూడా ఏ ఇబ్బంది రాకుండా ఇబ్బంది ఉండాలనే ఉండదు. ఉద్దేశంతో ఇలా ప్రిపేర్ చేసాము. ఓకే. దీంట్లో కూడా సేమ్ ఇందాక చూపించిన సైజెస్ 2 సైజెస్ ఉంటాయండి. దీంట్లో కూడా కొంతమంది సేమ్ దీనికి ఈక్వల్ గా కావడానికి నాకు స్టూల్ మోడల్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో సో వాళ్ళ stone గురించి model స్టూల్స్ కూడా ఉంది. నేను ప్రిపేర్ చేయించాను. చూసారు Okay. కదా, సో స్టూల్ కూడా చాలా బాగుందండి. బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. ఇందులో షార్ట్ హైట్ కావాలనుకున్న వాళ్ళకి షార్ట్ హైట్, పెద్ద హైట్ కావాలి కొంచెం బిగ్ కావాలనుకుంటే ఇలా బిగ్ హైట్ కూడా ఉన్నాయి. దీంట్లో లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం మంది లైట్ వెయిట్ కూడా తెప్పించానండి. ఓకే, అయితే కొంతమంది వాళ్ళ ఇంట్లో కార్నర్ పీస్ పెట్టుకోవాలి, ఒక ఫ్లవర్ వాస్ పెట్టుకోవాలి, లేదనుకుంటే ఐడల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఇలా కూడా తెప్పించాం. ఓకే. చూసారు కదా చాలా గ్రాండ్ గా ఉంది కదండి. సో ఎవ్వరు ఇక్కడికి వచ్చినా కానీ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్తారండి మీకు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా ఎందుకంటే అసలు. వాళ్ళందరి కోసమే ఇవన్నీ డిజైన్స్ మేము ప్రిపేర్ చేపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ కొన్ని వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అందులో కొన్ని డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఉన్నాయి, అలాగే సింహాసనాలు ఉన్నాయి. ఓకే, రిటర్న్ గిఫ్ట్ కోసం చిన్న సైజు పీట మోడల్ కావాలనుకున్న వాళ్ళకి, అలాగే బట్టలు పెట్టడానికి ఇలా వుడెన్ లో ట్రే Okay. మోడల్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా చాలా వెరైటీస్ కూడా వచ్చాయి. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఒకవేళ ఇలా వుడెన్ మోడల్లో కాకుండా సిల్వర్ ఫినిషింగ్లో ట్రే మోడల్ కావాలనుకునే వాళ్ళకి రౌండ్ షేప్ మోడల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, అలాగే రెక్టాంగిల్ షేప్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. సార్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఈ ట్రేస్ దేనికి యూజ్ చేసుకుంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే మేడం దీంట్లో ఎక్కువ శాతం రౌండ్ షేప్ మోడల్సే ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఇవి రౌండ్ షేప్ మోడల్స్ కొంతమంది ఏంటంటే ఎంగేజ్మెంట్ టైంలో 5 వెరైటీస్ ఫ్రూట్స్ పెడతారు కదండి. సో దానికోసం యూజ్ చేసుకోవచ్చు. అయితే ప్రెసెంట్ నేను ఒక శాంపుల్ సైజు మీకు 12 ఇంచెస్ సైజ్ చూపిస్తున్నాను. అయితే కొంతమంది ఏంటంటే కనుక దీంట్లో బట్టలు పెట్టడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే ఫ్రూట్స్ పెట్టి ప్యాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ గా యూజ్ చేసుకుని చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా టోటల్లీ జీరో మెయింటెనెన్స్ అనమాట. ఏ ఒక్కటి కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇది. అయితే ఈ ప్రొడక్ట్ ఇంపోర్టెడ్ సంబంధించిందండి. అయితే మేడం దీంతో పాటు ఇక్కడ మీకు రెక్టాంగిల్ షేప్ చూపిస్తున్నాను. అయితే కొంతమంది బట్టలు పెట్టడానికి రౌండ్ షేప్ మోడల్ కాకుండా రెక్టాంగిల్ షేప్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళ గురించి ఈ విధంగా తెప్పించాను. ఇది పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మీరు చూడండి ఒకసారి చాలా బాగుంటుంది. సైజ్ కూడా స్టాండర్డ్ సైజ్ మేడం, ఇది చాలా బాగుంటుంది. డెప్త్ కూడా ఉండడం వల్ల ఏంటంటే
బట్టలు పెట్టిన బట్టలు తర్వాత అటు పెట్టినా ఇటు గానీ పడిపోకుండా ఉండడానికి పడిపోకుండా బాగుంటుందని ఉంటుంది. ఉద్దేశం అనమాట. అవునండి, చాలా సో బాగుందండి. దీంతో పాటు And- కొన్ని సైజెస్ కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు దీంతో పాటు ఇంకా నా దగ్గర చాలా వెరైటీస్ కూడా స్టాక్ వచ్చాయండి. అండ్ సార్ ఇప్పుడు ఇవి రెండు చూసుకుంటే సేమ్ కనిపిస్తున్నాయి, ఇక్కడ సిల్వర్ అండ్ బట్ ఏదో ఫినిషింగ్ ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది, ఏంటి సార్ ఇది? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్ చెప్పాలంటే వ్యూవర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మేడం వేసిన క్వశ్చన్ చాలా సేమ్ పర్ఫెక్ట్ క్వశ్చన్ కనిపిస్తున్నాయి, అనమాట. మీరు సేమ్ సైజు గమనిస్తున్నారు కదా. సేమ్, కాకపోతే డిఫరెంట్ అనిపిస్తుంది ఏదో. అవునండి. యాక్చువల్ చెప్పాలంటే ఇది జర్మన్ సిల్వర్, ఓకే ఇది ప్యూర్, ఇది ఓకే బట్ ఇది మెటల్ అండి. ఇది ఓకే, సో యాక్చువల్గా డిఫరెంట్ ఎంఎస్ కదా. మెటల్ అంటాం కదండి. ఎంఎస్ మెటల్ యాక్చువల్ దీన్ని మనం మైల్డ్ స్టీల్ అంటాం. ఓకే, అయితే ఇది లాంగ్ లైఫ్ కి పనికిరాదు. పనికిరాదు. జస్ట్ టెంపరీ కోసం యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది. మేడం దీంట్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏం చెప్పమంటారా? ఇది ఒకవేళ పాలిష్ పోయింది అనుకోండి, ఇది పాలిష్ చేయడానికి కూడా యూజ్ అవ్వదు. యూజ్ అవ్వదు, ఇదైతే పాలిష్ ఇది చేసుకోవచ్చు. లైఫ్ టైం అసలు పాలిషింగ్ అవసరమే లేదు. ఓకే, ఇది టోటలీ జీరో మెయింటెనెన్స్, లైఫ్ టైం ఇలాగే ఉంటుంది. ఇంకోటి బాక్స్ పీస్ వస్తుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా గ్రాండ్ గా ఉండాలి, అలాగే రీజనబుల్ బడ్జెట్లో ఉండాలి, అలాగే పీస్ కూడా కొంచెం రిచ్ లుక్ ఉండాలి. సో మీ అందరికి సంబంధించి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బట్ ఏమవుతుందంటే ఈ మధ్య మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఆన్లైన్ మీద రన్నింగ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి చాలా బయటకు వచ్చేసాయండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మీకు మేడం ఇప్పుడు మీరు గమనించారు కాబట్టి మీకు తెలుస్తుంది. అవునవును, వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ కస్టమర్స్ మీరు లైవ్ గా వచ్చి చూస్తేనే ఈ డిఫరెన్స్ ఏంటని తెలుస్తుంది అనమాట. సో మీరు ఆన్లైన్లో చూసినప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం కాదు. మేడం ఇది యాక్చువల్గా ఎంఎస్ మెటల్ అని చెప్పాను కదా, ఓకే దీంట్లో మళ్ళీ మోడల్స్ కూడా వచ్చాయి. ఒక ఎగ్జాంపుల్గా నేను 2-3 మోడల్స్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఎంఎస్ మెటల్ మీద లోపల ప్లేన్ కాకుండా ఇలాగా పీకాక్ మోడల్ వస్తుంది. మోడల్ వస్తుంది. కొంతమంది ఏంటంటే పీకాక్ మోడల్ కాకుండా ఇలా కవ్ మోడల్ కూడా అడుగుతూ Okay. ఉంటారు. యాక్చువల్గా మనం ఇది సో పిచ్ మోడల్స్ వేసుకోవడం అడిగిన అంటూ ఉంటాం వాళ్ళకి అనమాట. ఇది బెస్ట్. అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. ఓకే ఇది సైజు మీకు 8 ఇంచెస్ వస్తుంది, దీంట్లో 6 ఇంచెస్ కూడా వస్తుంది. ఓకే, ప్లేన్ కావాలనుకున్న వాళ్ళకి 10 ఇంచెస్ కూడా 10 వస్తుందండి. ఇంచెస్ వస్తుంది. అయితే ఎక్కువ శాతం ఏంటంటే మేడం ఇలా హ్యాండిల్ లేకుండా అడుగుతూ ఉంటారు. ఒక హ్యాండిల్ కావాలనుకున్న వాళ్ళకంటే అలా కూడా తెప్పించుకోవచ్చు. బట్ మ్యాక్సిమం కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ అయితే మీరు గమనించారు కదా. సో అవునండి. వ్యూవర్స్ ఇంత మీకు చెప్పినట్టు ప్రతిదీ కూడా కేవలం మీరు ఫోటోలో చూసి మాత్రమే డిసిషన్ తీసుకోకుండా మీరు ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఒక్కటి కూడా జర్మన్ సిల్వర్ అని చెప్పి మీరు నమ్మే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే పైన చూడడానికి ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది, కానీ బేస్ మెటల్ మనకి జర్మన్ సిల్వర్ కావాలి. జర్మన్ సిల్వర్ అంటే పైన కనిపించే ఫినిషింగ్ కాదు, ఫినిషింగ్. బేస్ మెటల్ జర్మన్ సిల్వర్ అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో దీంతో పాటు మరొక ఐటెం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ మాకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే చాలా మంది సో సేమ్ ఉంది కదా తీసుకెళ్దాంలేండి, సో అవును. ఆన్లైన్ లో చూసి కూడా మీరు అన్నట్టు చాలా మంది మోసపోతూ ఉంటారు. ఎందుకంటే వీటి గురించి దాంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే జర్మన్ సిల్వర్ అని కింద డిస్క్రిప్షన్ ఇస్తారండి. బట్ అవునండి, ఏంటంటే ఇది పైన కస్టమర్ కి ఏంటంటే Finishing. సిల్వర్ ఫినిషింగ్ ఉందని జర్మన్ సిల్వర్ అనుకుంటారు, అవును. కానీ కస్టమర్ తెలవాల్సింది ఏంటంటే పైన ఫినిషింగ్ కాదు, బేస్ మెటల్ Base జర్మన్ metal. ఇన్ఫర్మేషన్ Okay. తెలవాలండి. ఇది థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకైతే. సో అలాగే చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా సో దాని గురించి పర్టికులర్గా తెలుసుకున్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఒకసారి చూడండి. సో మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అండ్ సార్ ఇంకా ఏమున్నాయండి ఐటమ్స్? ఇందాక మీరు నేను జర్మన్ సిల్వర్ సంబంధించిన ఐటమ్స్ అన్ని చూపించాను కదా, అవునండి, అలాగే వెడ్డింగ్ సంబంధించి వచ్చేసరికి మీకు వుడెన్ లో పెళ్లి పీటలు అలాగే స్టూల్స్ చూపించాను. అవునండి. అయితే జర్మన్ సిల్వర్ లోనే పెళ్లి పీటలు స్టూల్స్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఓకే, వాళ్ళ కోసం నేను జర్మన్ సిల్వర్ మోడల్ చేపించాను. అది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో పెళ్లి పీటలు కూడా జర్మన్ సిల్వర్ లో ఉన్నాయి. ఉన్నాయండి, అవి కూడా తెప్పించానండి. ఇప్పుడు మీకు అది Okay ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఇక్కడ చూస్తే జర్మన్ సిల్వర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అండ్ ఇవి కూడా ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన సింహాసనాలు అండి. ఓకే, మీరు గమనించారు కదా, ఒక్కొక్క దానికి సంబంధించి మరొకటి అసలు పొంతన లేకుండా అవునండి. ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ Different గా మోడల్స్, ఉంది. డిఫరెంట్ సైజెస్, డిజైన్స్ కూడా రకరకాలుగా ఉన్నాయండి. అవునండి. అందులో బాలాజీ కావచ్చు, అష్టలక్ష్మి కావచ్చు, అలాగే లక్ష్మి కావచ్చు, లేదా కంప్లీట్ నక్షి వర్క్ కావచ్చు, నక్షి work. అంటే ఫ్లవర్ డిజైన్ కావచ్చు, Mm. అలాగే మళ్ళీ దాంట్లో సైజెస్ కూడా అలా Okay. రకరకాల చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో వీటితో పాటు ఇప్పుడు జర్మన్ సిల్వర్ లో నేను మీకు చైర్స్ చూపించబోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఇంటర్నల్గా ప్యూర్ వుడ్ అండి, సాగవన్ వుడ్ అంటారు. వుడ్ పైన జర్మన్ సిల్వర్ చేపించాము, దానిపైన కుషన్ వస్తుందండి. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఈ జర్మన్ సిల్వర్ చైర్ చూస్తున్నారో ఇది విడ్త్ 18x18 ఉంటుందండి. అలాగే హైట్ వచ్చేసరికి 12 ఇంచెస్ హైట్ ఉంటుంది. ఇది స్టాండర్డ్ హైట్ అండి. ఇది దీని బ్యాక్ సైడ్ కూడా సపోర్ట్ వస్తుంది అనమాట. అయితే దీనిపైన కుషన్ వచ్చి చూసారు కదా, ఒకవేళ కుషన్ కావాలనుకున్న వాళ్ళకి కుషన్ పెట్టించుకోవచ్చు. ఒకవేళ కుషన్ లేదనుకుంటే కనుక మొత్తం పైన అంతా కూడా వుడ్ చేపించేసి కార్వింగ్ చేపించుకోవచ్చు. ఇవి 2 చైర్స్ మీరు చూస్తున్నారు. అయితే వీటితో పాటు ఇక్కడ మరొక మీరు స్టూల్ మోడల్ చూస్తున్నారు కదా,
ఇది యాక్చువల్గా ప్యూర్ సిల్వర్ అండి. ఇది ఇప్పటిదాకా మీరు చూసిన అన్ని కూడా సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ చూసారు. ఇప్పుడు మీరు చూసేది ప్యూర్ సిల్వర్. దీనిపైన మళ్ళీ మిడిల్లో చుట్టూ బార్డర్ కూడా చేపించాను. మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, ఇది మార్బుల్ వస్తుందండి. మార్బుల్ డిజైన్ చేపించాను. కొంతమంది నాకు ఈ పైన మార్బుల్ ఏం లేకుండా కంప్లీట్ వర్క్ కావాలి, మొత్తం డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మొత్తం కార్వింగ్ చేపించేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ దీంట్లో 350 గ్రామ్స్ సిల్వర్ ఉందండి, ప్యూర్ సిల్వర్ అనమాట. ఒకవేళ మీరు ఎక్కడైనా సరే కార్నర్ పీస్ మీరు టంచ్ చెక్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో మీరు ఏదైతే వుడ్ చూస్తున్నారో టాప్ టు బాటమ్ అంతా కూడా ఒక సింగిల్ వుడ్ అండి, ఎక్కడ కూడా జాయింట్ అనేది లేదనమాట. ఎక్కడైనా సరే వుడ్ ఐటమ్ చేపిస్తున్నప్పుడు కంపల్సరీ జాయింట్స్ ఉంటాయి. ఇది జాయింట్ ఏం లేకుండా కంప్లీట్ సింగిల్ వుడ్ చేపించాము. ఇదంతా కూడా టీక్ వుడ్ అంటే ఎందుకంటే లాంగ్ లైఫ్ ఉంటుందన్నమాట. సో లాంగ్ లైఫ్ ఉండడం కోసం ఏంటంటే టీక్ వుడ్ అనేది చాలా పర్ఫెక్ట్ వుడ్ అనమాట. సో దాని గురించి అది చేపించాము. దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. ఒకవేళ హైట్ మోడల్ కావాలనుకున్నా, లేదా హెక్సాగాన్ మోడల్ కావాలన్నా, లేదా రౌండ్ షేప్ మోడల్ కావాలన్నా, బ్యాక్ సైడ్ సపోర్ట్ కావాలన్నా, ఎలా కావాలన్నా కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఇప్పుడు సిల్వర్ చెప్పారు కదా, కొంచెం ఒకవేళ మీరు సిల్వర్ క్వాంటిటీ పెంచాలనుకున్నా కూడా పెంచడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో. సో ఇప్పుడు మీరు చూసిన వాటికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు ఇంకా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసిన ప్యూర్ సిల్వర్, అలాగే జర్మన్ సిల్వర్ చైర్స్ కావచ్చు, స్టూల్స్ కావచ్చు, దీనికి 100% మీరు నాకు టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మ్యాక్సిమం కూడా రెడీగా ఉంటుందండి, ఎందుకంటే కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందని చెప్పాను కదా. సో మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్రాక్స్ మీకు టైం డేట్ చెప్పేస్తాను. ఆ టైం లోపల మీకు తెప్పించే ప్రయత్నం చేస్తాను. దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, హాఫ్ శారీ ఫంక్షన్, ధోతి ఫంక్షను, శారీ ఫంక్షన్ కావచ్చు, అలాగే బారసాల కావచ్చు, ఇలా రకరకాల ఫంక్షన్ సంబంధించి నా దగ్గర వెడ్డింగ్ డాల్ సెట్స్ కూడా ఉన్నాయండి. బార్బీ డాల్ టైప్ మోడల్లో డాల్ సెట్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి నేను మీకు వీడియో కాల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్, ఇప్పటిదాకా మీరు చూశారు కదా, వీటికి సంబంధించి ఇందాక చెప్పినట్టు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్, ఇండియాలో ఉన్న వ్యూవర్స్, మీ అందరికీ కూడా టైమింగ్స్ ఒకసారి మరోసారి చెప్తున్నాను. మన ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11 నుంచి 8 o'clock వరకు మీరు ఎప్పుడైనా వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. అలాగే లొకేషన్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని చెప్పి వాట్సాప్ పెట్టినా కూడా నేను మీకు లొకేషన్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఫర్దర్గా ఇంకా చాలా వెరైటీస్ కూడా వచ్చేవి ఉన్నాయండి. సో ఈ ఛానల్ ద్వారా మరికొన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీ సంతోషంలో కూడా మేము కూడా పాలుపంచుకునే ఉద్దేశంతో చాలా వెరైటీస్ తీసుకొస్తూ ఉన్నామండి. సో ఈ ఫంక్షన్స్ ద్వారా, పూజల ద్వారా మీ అందరూ సంతోషంగా ఉండాలని, అలాగే మీ ఇంట్లో సంతోషం వెలివిరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ లలిత్ మెటల్స్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.